పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఉండి నియోజకవర్గం రైతాంగం ఆక్వా రైతులను మరింత ముందుకు తీసుకెళ్తానని రైతాంగం మహిళలు సోదరులు ఆశీర్వదించాలని అన్నారు. నమస్కారం. ఉండి నియోజకవర్గ రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడుగా ఆప్తుడుగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయటానికి సన్నద్ధుడినై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే రానున్న రోజుల్లో పేదవర్గాలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. పేదల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళకి ఎప్పుడు ఆప్తుడిగా ఉన్న వ్యక్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి పేదవర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళామణులు, మాతృమూర్తులు, సోదరిమణులందరికీ కూడా సవినయంగా తెలియజేసేది, మీకు ఒక తమ్ముడుగా, అన్నగా, ఒక బిడ్డగా అందరికీ కూడా ఆప్తుడిగా ఉంటాను. మహిళ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మన ప్రాంతం అంతా కూడా రైతాంగ ప్రాంతం. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. రైతాంగం సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రైతులకి సకాలంలో సాగునీరు అందేటట్టు, ముంపుకి గురవకుండా చూసిన పరిస్థితి, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూసిన పరిస్థితి, రైతులకి ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందించే పరిస్థితి, ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడి రైతులకి న్యాయం చేసే పరిస్థితి అన్నీ కూడా మీరు గమనించే ఉన్నారు. రైతులు సమస్యల పట్ల, రైతుల ఇబ్బంది పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన ఉండి నియోజకవర్గంలో నిలబడతానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా.